ఆ అల్లా యొక్క గొప్పతనాన్ని ఎప్పుడన్నా ఆలోచించినామా? మరి మానవుణ్ణి సృష్టించింది అల్లా, సృష్టికర్త. మానవుని కోసం ప్రతి అవసరాలను కూడా సమకూర్చింది కూడా అల్లా, సృష్టికర్త. మరి మనం ఎవరిని ఆరాధించాలి? నీళ్ళు ఎవరు సృష్టించిరా అంటే ప్రతి ఒక్కరు అడుగుతారు, భగవంతుడు సృష్టించండు, సృష్టికర్తలు సృష్టించండు అని. కరెక్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, సందేహం లేదు. మనిషిని ఎవరు సృష్టించారు అంటే సృష్టికర్త భగవంతుడు అల్లా, ఒకటే అర్థం. ఈ చెట్ల నుంచి పండ్లను ఎవరు సృష్టించినారు అని అడిగితే అల్లా. మరి ప్రతీది అల్లానే సృష్టించినప్పుడు మనం ఎవరిని ప్రార్థించాలి? మళ్ళీ తిరిగి వెళ్ళేది కూడా ఆయన దగ్గరికే కదా. ఖురాన్ గ్రంథంలో చాలా చోట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుమ్మ ఇన్న ఇలైహి తుర్జఊన్, ఓ మనిషి నువ్వు తప్పకుండా నా దగ్గరికే తిరిగి వస్తావు, ఇంకెక్కడికి పోయే మార్గమే లేదు. కాబట్టి నువ్వు ఏ జీవితాన్ని అయితే గడుపుతున్నావో నా ఆధీనంలో గడుపు, నేను చెప్పినటువంటి మార్గంలో గడుపు. మరి అలాంటి జీవితం గడపాలంటే ఏం చెయ్యాలి అంటే మన పైన ముహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని మన కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించినాడు, ప్రవక్తను. ఆ ప్రవక్త గారు ఎలా నడవాలి, ఎలా తినాలి, ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఇతరులతో ఎలా మెలగాలి, భార్యలతో ఎలా మెలగాలి, పిల్లలతో ఎలా మెలగాలి, పొరుగింటి వారితో ఎలా మెలగాలి, పక్కింటి వారితో ఎలా మెదగాలి, గ్రామస్తులతో ఎలా మెదగాలి, ప్రతి అంశాన్ని మనకు చెప్పి వెళ్ళినారు. ఆయనే కాకుండా సహబాలు కూడా పాటించినారు, వాళ్ళు కూడా మనకు చెప్పినారు. మరి అలాంటప్పుడు మనం వారిని కాకుండా మన ఇష్ట జీవితాన్ని మనం ఆచరించడానికి హక్కు ఉందా మనకు? సరే, మరి మన జీవితంలో ఆ ప్రవక్త గారి జీవితం ఉందా? బేరీజ్ చేసుకోవాలంటే మనం ప్రవక్త గారి జీవితాన్ని చదవాలి. ఆయన జీవితాన్ని కనుక చదవకపోతే మనం చేసే తప్పులను మనం తెలుసుకోలేకపోతాం. ఒక అనాథ పిల్లవాడు పండుగ రోజు ఏడుస్తూ కూర్చున్నాడు. బాబు ఏమైంది అని అడిగితే నాకు ఎవ్వరు లేరు, మీరందరేమో పండుగలో చాలా సంతోషంగా గడుపుతున్నారు, మరి నేను ఎలా బ్రతకాలి అని అడిగినప్పుడు నమాజ్ను ఆపడం జరిగింది. ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్ళి తన కొడుకులాగా ప్రవర్తించి స్నానం చేయించి బట్టలు తొడిగించి నమాజ్కు తన భుజ స్కంధాల పైన వేసుకొని తీసుకుపోవడం జరిగింది. ఈరోజు మనం అలా చేస్తున్నాము. నీ ప్రవర్తన వల్ల పొరుగింటి వాడికి ఏదన్నా ఇబ్బంది జరిగితే నువ్వు నాలోని వాడివి కాదు అని కారాఖండిగా చెప్పినాడు మన ప్రవక్త. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? విపరీతమైన శబ్దాలు, డీజేలు. ఇంకొకరి గురించి ఆలోచించినప్పుడు మనం మనుషులం కాదు. మన ప్రవక్త మనకు ఎన్నో నేర్పిపోయినాడు. నీ ఇంటి పక్క ఉన్నవాడు పేదవాడైతే నీ ఇంట్లో ఏదన్నా మటన్ కానీ చికెన్ కానీ వండుకుంటే దాని వాసన కూడా వాళ్ళ ఇంటి దగ్గర దాకా వెళ్ళనీయకు అని చెప్పినాడు. ఎందుకు? వారు మనసులో కనుక బాధపడితే కూడా ఆయన ఒప్పుకోలేడు. అలాంటి ప్రవక్త ఉమ్మత్లో మనం పుట్టినామా? ఒక ముసలామె మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్కు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు బురద వేయడానికి ప్రయత్నం చేస్తుండే. ఒకరోజు కనిపించలే, ఆమె అనారోగ్యానికి గురై ఇంట్లో పడుకున్నది. పక్క ఇంటి వాళ్ళను ఆరాధిస్తే, ఓ ప్రవక్త ఆమెకు అనారోగ్యానికి గురైందని చెప్పేసరికి ఇంటికి పోయి ఆమెను పలకరించడం జరిగింది. అప్పుడు ఆమె కన్నీళ్లు కారుస్తూ, ఓ ప్రవక్త, ఇంత దయగుణమైన నీలాంటి వాడి నేను నీ మీద నా మట్టేసింది అంటే మన ప్రవక్త యొక్క క్యారెక్టర్, ఆయన గుణం ఈ ప్రపంచానికే ఒక ఐడియల్. ఐన్స్టైన్ అని చెప్పి ప్రపంచంలోనే అత్యంత మేధావి,
అలాంటి వ్యక్తి మన ప్రవక్త గురించి ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. ఒక క్రిస్టియన్ ఆయన ఒక్కొక్క బుక్ మనం కొనాలంటే మనతో కాదు, అంత రేంజ్ డాలర్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో సృష్టి పుట్టినప్పటి నుండి ఆయన ఉన్నంత వరకు ఎవరు గొప్ప వ్యక్తి అని చెప్పేసి రాస్తే మనం మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అందరికంటే ముందు వరుసలో ఇచ్చేసాను. అప్పుడు క్రిస్టియన్ సమాజం ఆయన అడిగింది, ఏందయ్యా నువ్వు ఒక క్రిస్టియన్ రైటరు, నువ్వు మహమ్మద్కి ఏంటి, మన ఈసా అలైహిస్సలాం గారు లేరా, ఆయనకి ఏలేవు మొట్టమొదటి స్థానం అంటే, ఏదైతే మహమ్మద్ ఆయన చేసినటువంటి పనులు మన ఈసా గారు చేయలేరు. ఆయన పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నాడు, భార్యతోటి కూడా జీవించాడు, కానీ ఈసా అలైహిస్సలాం గారు పెళ్లి చేసుకోలేదు. కాబట్టి ప్రవక్త గారు ఈ జీవితం, ఆఖిరత్ మరియు దునియా, ఈ రెండు జీవితాలను సమానంగా పాటించి చెప్పడమే కాకుండా ఆచరించాడు, చెప్పినాడు. కాబట్టి నేను ఆయనకే మొట్టమొదటి స్థానం ఇస్తున్నా అని చెప్పాడు. మరి ఈరోజు మనమేంటి, ఆయన ఉమ్మతులో పుట్టిన తర్వాత ప్రతిరోజు 5 సార్లు ప్రతి మజీదులో లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అని చదువుతున్నాం. మరి ఎప్పుడన్నా ముహమ్మదు రసూలుల్లాహ్ అంటే ఏంటి, కేవలం నాలుకతో ఉచ్చరించడమేనా, లేక ప్రవక్త గారైనటువంటి ముహమ్మద్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ రకంగా నడిచారు అని మనం ఎప్పుడన్నా ఆలోచించడమా? ఈనాడు ముస్లిం సమాజంలో ఎందుకు మనం కింది స్థాయిలోకి పడిపోయినామంటే, మన లోపల లా ఇలాహా ఇల్లల్లా లేదు, ముహమ్మదు రసూలుల్లాహ్ లేదు. ఒకవేళ ముహమ్మద్ రసూలుల్లాహే కనుక మన లోపల ఉంటే, రోడ్డు కొన్న మనం నడుస్తుంటే ప్రతి ఒక్కరు మనకు మర్యాదిస్తారు. ఆయన సీరత్ అలాంటిది, ఆయన ప్రవర్తన అలాంటిది. శత్రువులు సైతం ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే ఈ ప్రపంచంలో కేవలం మన ప్రవక్త ముహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప నాయకుడు, ఆయన ఏ రకంగా మెదిలిండు తెలుసుకోవడం మన మీద ఒక బాధ్యత ఉందా లేదా? ఈరోజు మనం ఒక కుటుంబంలో పుట్టినాం, ఇక మేము 100% అయిపోయినా, మాకు ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు అని మనం ఒక అపోహలో ఉన్నాం. మరి అదే కనుక నిజమైతే ఖురాన్ లోపల ఎన్నో చోట్ల అల్లా ఎందుకు తెలియజేస్తున్నాడు, ఓ విశ్వాసులారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని అగ్ని నుంచి కాపాడుకోండి అని ఎందుకు అంటున్నాడు? అనద్దు కదా. ఒకవేళ కుటుంబంలోనో పుట్టితేనే విశ్వాసుడే కనుక అయితే ఇబ్రహీం అలైహిస్సలాం గారి తండ్రి అవిశ్వాసుడు ఎలా అయ్యాడు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చిన్న తండ్రి అవిశ్వాసుడు ఎలా అయ్యాడు? లూత్ అలైహిస్సలాం గారి భార్య అవిశ్వాసురాలు ఎలా అయ్యింది? నూహ్ అలైహిస్సలాం కొడుకు అవిశ్వాసుడు ఎలా అయ్యాడు? ఇస్లాం కేవలం ఆచరణ సోదరులారా. ఆచరణ లేకుండా నేను ముస్లిం అని చెప్పుకోవడం మన సిగ్గుచేటు. మౌజాన్ మైకులో అరుస్తున్నాడు, హయ్యాల్ అల్ ఫలా, హయ్యాల్ అస్సలా, హయ్యాల్ అస్సలా, హయ్యాల్ అల్ ఫలా, హయ్యాల్ అల్ ఫలా. పని లేకున్నా మనం రోడ్లపైన మాటలతో గడుపుతున్నాం, కానీ మసీదు దగ్గర రావడం లేదు. ఇదేనా విశ్వాసుని యొక్క గుణం? మరి ఆనాడు సహబాలు కానీ తాబయీన్లు కానీ వారి జీవితంలో ఒక్క నమాజునన్నా కజా చేసుకున్నారా? ఒకసారి చరిత్రను తీయండి. నమాజు కొరకు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసిర్రు. వాళ్ళ కారోబారు విడిచిపెట్టిర్రు, ఎన్నో త్యాగాలను చేసి ఈరోజు మనం నమాజ్ అంటే మనందరికీ ఒక భయం అయిపోయింది. మసీద్లోకి రావాలంటే మొల్సాబ్ బతిలాడవలసిన పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి మొల్సాబ్ను తిట్లబడే పరిస్థితి కూడా వస్తుంది. నువ్వేందా నువ్వు చేసుకొని నీకు పగారిస్తున్నాం కదా,
మళ్ళా నువ్వు మాకెందుకు ఇంతగానం ప్రెషర్ పెడుతున్నావు? సోదరులారా, మజీద్ కట్టడం కేవలం ముల్సాబ్ కొరకే అయితే ఈరోజు దానికి ఒక విలువ అనేదే ఉండదు. మజీద్ ముల్సాబ్ కొరకు కాదు కట్టబడ్డది, మజీద్ ప్రతి ముస్లిం కొరకు కట్టబడ్డది. ఎప్పుడైతే అజాన్ శబ్దం మన చెవిలోకి వస్తుందో ఎన్ని పనులున్నా వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకొని మజీద్ వరకు మజీద్లోకి రావడానికి ప్రయత్నం చేయడమే ఒక ముస్లింగా మన బాధ్యత. ఈనాడు మనం నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ దూరం అవ్వడం వల్ల మన విలువ తగ్గిపోతూ వెళ్తుంది. ఈరోజు మన విలువ తగ్గడానికి కారణం మనమే. ఇస్లాంలో లేనటువంటి ఎన్నో మనం ఆచరిస్తున్నాం. షరాబు హరాం అని చెప్పేసి అన్నాడు అల్లా. ఆనాడు సహాబాలు ఎప్పుడైతే ఆ వాక్యం అవతరింప చేసిందో వెంటనే గుండెలో ఏళ్ళు పెట్టుకొని కక్కేసిర్రు, ఇంట్లో ఉన్న తీసుకుపోయి బడ్డ వాడేసారు. కానీ ఈరోజు దురదృష్టం, చాలామంది ముస్లింల ఇళ్ళలో కూడా షరాబ్ బాటలు ఉన్నాయంటే మనం ఏ రకంగా ఉన్నాం చెప్పండి. ఈరోజు ఇస్లాం అనేది ఆచరణ. ఇస్లాం అనేది కేవలం ఒక కులానికి సంబంధించిందో ఒక వర్గానికి సంబంధించిందో కాదు. ఉమ్మతే ముస్లిం, ఉమ్మత్ कौम नहीं है, उम्मत है. उम्मत कौम बहुत फर्क है, చాలా డిఫరెంట్ ఉంది. అనుసరించే వారిని ఉమ్మత్ అంటారు, అనుచరులను కోమ్ అంటారు. మనం అనుసరించే వారిని ఎవరిని? మన ప్రవక్తను. ఆయనను అనుసరించినప్పుడే మనం ఉమ్మత్. ఆయనను అనుసరించినప్పుడు మనం ఉమ్మత్తులోకి రాం. చాలా చోట్ల చాలా గ్రామాలలో ఈనాడు కూడా ఇతరులకు మనం ఏం చెప్పలేకపోతున్నాం. అల్లా అంటే ఎవరు? తెలుగులో రాయడానికి వెనక ముందు అవుతున్నాం. మన అల్లా గురించి మన ప్రవక్త గురించి ఇతరులకు తెలియక చేయకపోతే వాళ్ళకు ఎన్నడూ తెలియాలి మరి ఇస్లాం అంటే ఏంటిది. ఇస్లాం గురించి ఇతరులకు తెలిసినప్పుడే వాళ్ళు మనకు మర్యాద ఇస్తారు. ఎందుకంటే ఇస్లాంలో ఆ గొప్పతనం ఉంది. ఎదుటి వ్యక్తిని ప్రేమించే గొప్పతనం ఉంది, ఎదుటి వ్యక్తిని సహాయపడే గొప్పతనం ఉంది. ప్రతి అంశాన్ని ఇస్లాంలో పొందుపరచిన. ప్రతి శుక్రవారం రోజు సూరా కాఫ్ చదవాలని మనకు ఉలమాలు చెప్తారు. సూరా కాఫ్లోని మొట్టమొదటి ఆయాతే అది. అల్లా ఏమంటున్నాడు? మీపై నేను ఖురాన్ను అవతరింపజేసిన, దానిలో ఎలాంటి కూడా తక్కువ ఎక్కువ లేదు, అన్ని సమకూర్చి మీపై అవతరింపజేసిన. మరి అది చదివితేనా మనకు అర్థమయ్యేది దాంట్లో సమకూర్చింది, చదవకపోతేనా? చదవకపోవడం వల్ల ఖురాన్ నుంచి మనం చాలా చాలా దూరం వెళ్ళిపోతున్నాం. ఖురాన్ గ్రంథం కేవలం ఒక మక్మల్, చాలా సుందరమైనటువంటి బట్ట లోపల పెట్టి దాన్ని కిటికీ మీద పెట్టడమే మన యొక్క బాధ్యత అయిపోయింది ప్రతి ఇంట్లో. దాన్ని తీసి చదవాలంటే మనతో అయితలేదు. చదివినా కూడా ఆ ఆయాత్ మనకు ఏం చెప్తుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఆయాత్ ద్వారా మనకు ఏ సందేశాన్ని పంపించాడు? సూరా ఫాతిహా లేకుండా నమాజ్ చేయలేం. సూరా ఫాతిహాలో మనం చదువుతున్నాం ఏంటిది? ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తాయిన్. నోటితో చాలా బ్రహ్మాండంగా అంటున్నాం, ఓ అల్లా, మేము నిన్ను మాత్రమే ప్రార్థిస్తాం, నీతో మాత్రమే వేడుకుంటాం. ఈరోజు కూడా మన దగ్గర దరిద్రమైనటువంటి ఆచారం. మన జనాలు ఏదైనా అయితే ఆ దర్గా కాడ పోయి కొబ్బరికాయ కొడదాం, ఈ దర్గా కాడ పోయి జెండా పెడదాం. మన ప్రవక్త దగ్గర జెండా ఉండేనా, కొబ్బరికాయ ఉండేనా? దర్గానే కనుక నీకు షిఫా చేసేది ఉంటే సహబాల కంటే పెద్ద దర్గా ఎవరికి ఉంటుంది?
అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అను మన ప్రవక్త గారి నోటి నుంచి ఎప్పుడు మాట వెలువడ్డా మొట్టమొదటి పేరు ఆయనదే వచ్చేది. ఆ తర్వాత ఉమర్ ఫారూక్ రజియల్లాహు తాలా అన్న గారికి వచ్చేది. మరి వారి దర్గాలు లేవే? దర్గాలో ఉన్న ఏ వలి అయినా తాను నేను నీకు చేస్తా అని చెప్పేసి ఎక్కడ చెప్పడు. ఆయన చాలా మంచి ఆచరించిండు, ఇతరులను ఆచరించడానికి ప్రయత్నం చేసిండు, ఆచరించుండు అని చెప్పేసి ఆయన ప్రసంగాలు చేసిండు తప్ప నన్ను మీరు వచ్చి మీరు అడగండి అని చెప్పలే. మరి అలాంటప్పుడు మనం ఈ తప్పుడు చేస్తున్నాం, దాన్ని మనం మన మన కమ్యూనిటీలోనే ముస్లిం అనే సమాజంలోనే దాన్ని సమర్థిస్తున్నారే తప్ప ఇది తప్పు అని చెప్పడానికి మన దగ్గర ధైర్యం లేదు. ఎందుకు? కారణం ఏంటి? ఆ సంస్కృతి ముస్లిం అనే సమాజంలో నుండి వెళ్ళకపోతే మనకు ఎప్పటికీ విలువ ఉండదు. మనం ఇతరులను అనడానికి మన దగ్గర నాలుక లేదు. వాళ్ళు మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పేసి ఎలా అంటావు? నువ్వు ఇక్కడ నువ్వే తప్పు చేసుకుంటూ మళ్ళీ ఇతరులకు నువ్వు వేలు చూపించడానికి మనకి ఎక్కడ అధికారం? మొట్టమొదలు మనం సుధరాయించాలి. इस्लाम है ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह, उसके अलावा कुछ है ही नहीं. नहीं समझ रहे? कुछ भी हो बस उसके पास भागो, इसके पास भागो. अरे మనిషిని సృష్టించినోడు అల్లా. సృష్టించిన తర్వాత ప్రతి నియమత్ మానవుల కొరకు సృష్టించింది అల్లా. చనిపోయిన తర్వాత వెళ్ళేది అల్లా దగ్గరికి. మరి అలాంటప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేయాలా? ఎవరితోటి నువ్వు సంబంధం పెట్టుకోవాలా? మనకు ఎలాంటి ఆపద వచ్చినా అల్లాను మాత్రమే అడగాలి, అల్లాతోటే ప్రార్థన చేయాలి. చేసేవాడు ఇచ్చేవాడు అన్నిటికీ ఆధారభూతుడు కేవలం అల్లా మాత్రమే, ఆయన తప్ప మనకు ఎవ్వరూ లేరు అనే సందేశాన్ని తీసుకుపోవడం ప్రతి ముస్లిం మీద ఉన్నటువంటి ఒక బాధ్యత. అందుకే మొహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక హదీస్, చాలా ప్రామాణికమైనటువంటి హదీస్, తలబుల్ ఇల్మ్ ఫరీదతున్ అలా కుల్లి ముస్లిమీన్. ప్రతి ముస్లిం పుట్టినటువంటి ప్రతి ముస్లిం పైన ఇస్లాం పాటించడం, ఆచరించడం, ఇతరుల వరకు తీసుకుపోవడం ఒక విధి, ఫర్జ్ అయ్యే. కేవలం ఏదో వినడం కాదు, ఫర్జ్ అయ్యే. ఒకవేళ కనుక ఆ పని కనుక మనం చెయ్యకపోతే కయామత్ రోజు ప్రశ్నించబడతాం. నీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, నీకు భూమండలానికి పంపించిన అవకాశాన్ని ఎలా వినియోగం చేసుకున్నావు? నువ్వు ఎలా గడిపినావు? నిన్ను సృష్టించింది నేనైతే నువ్వు ఎవరిని ఆరాధించినావు? నీకు జీవనోపాధాన్ని కల్పించింది నేనైతే నువ్వు ఎవరి దగ్గరికి పోయినావు? మరి అలా అడిగినప్పుడు మన దగ్గర ఏదన్నా జవాబు ఉందా? ఈ జవాబు లేని జీవితం గడపడానికి కారణం మన లొకాలిటీలో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు ఆఫీస్ కానీ ఆలయం కానీ అవడానికి వాళ్ళు ఇష్టపడతలేరు. ఎక్కడి నుంచో మనం బాబా మొలసాం తెప్పించుకుంటున్నాం. ఆయన చెప్పింది మనకు అర్థమైతే లేదు, మనం చెప్పింది ఆయనకు అర్థమైతే లేదు. మళ్ళీ ఎక్కడన్నా అర్థమయ్యేటట్టు ఏదైనా సభలు పెడదామన్నా కూడా సరి అయినటువంటి సహకారాలు కూడా రావడం లేదు. ఇస్లాం అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినప్పుడే మనకు విలువ అనేది ఉంటుంది. మనకంటే ముందు కోమ్ ఎవరు? ఈసా అలైహిస్సలాం కోమ్, క్రిస్టియన్స్. వాళ్ళకంటే ముందు మూసా అలైహిస్సలాం వాళ్ళు. ఒక చిన్న మీరు ఆలోచించండి, యహూదీ వాళ్ళతో మనకు సంబంధాలు లేవు. యహూదీ వాళ్ళు ఇండియాలో లేరు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేక దేశం ఉంది, అమెరికాలో అక్కడ ఇక్కడ ఉన్నారు. క్రిస్టియన్లు అయితే ప్రతి గ్రామాన ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరునికి కనీసం ఒక ఇద్దరు క్రిస్టియన్లతోటన్నా స్నేహం ఉంది, ఉందా లేదా? మీరు అడగండి వాళ్ళను.
మరి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా కల్మా ఉండే లా ఇలాహ ఇల్లల్లా, ఆ తర్వాత ఈసా అలైహిస్సలాం. మనకంటే వాళ్ళు ఈరోజు చాలా ఉత్తమంగా ఉన్నారు. ఎందుకు? క్రిస్టియన్ అనేటోడు దర్గా కాడికి వెళ్ళాడు. మీరు చూడండి, వానికి రెండో ఆప్షన్ లేదు, చర్చ్ తప్ప. ఉందా? ఎక్కడన్నా చూసిరా? మరి వాని దగ్గర లా ఇలాహ ఇల్లల్లానే లేదు. ఆ కల్మా మన దగ్గర ఉంది. ప్రతిరోజు ప్రతి మసీదులో 5 సార్లు పలుకుతాం, అకామత్తులో పలుకుతాం. మరి ఇంత గొప్ప కల్మా మన దగ్గర ఉంచుకొని మనం ఈ పొరపాట్లు చేయడం సమ్మతమేనా? అంటే మనం ఆ కల్మాను అర్థం చేసుకోలేమన్నమాట. లా ఇలాహ ఇల్లల్లా, ఓ అల్లా నీవు తప్ప ఆరాధ్యానికి ఎవరు లేరు అని ప్రకటించినవు, కానీ ఆచరణ మరి ఆచరణ లేనప్పుడు ఆ కల్మ ప్రకటించి ఏం లాభం? అంటే నువ్వు అల్లానే తప్పుదో పట్టించాలనుకుంటున్నావా? అల్లాకు తెలియదా మన మొత్తం జీవితం? కాబట్టి సోదరులారా, సోదరి మనులారా, సహృదయంతో ఆలోచించండి. వాస్తవానికి జీవితాన్ని ఇచ్చింది ఎవరు? మనం ఈ జీవితం మళ్ళీ ఇక్కడ ప్రతి వ్యక్తి జీవితంలో అజాన్ అకామత్ 2 అయిపోయినాయి, ఒక నమాజ్ మాత్రమే బాకీ ఉంది. ఆ నమాజ్ ప్రతి ఒక్కరికి జరగడమే. अजान अकामत मतलब बचपन में पैदा हो तो देता ना जी इधर इधर, अब नमाज कब होती? जनाजा, वही वक्फा है ज़िंदगी का और कुछ भी नहीं। अब वो वक्फा के लिए हम इंतज़ार करना है, वो भी इंशाअल्लाह हर इंसान को आने का है, उससे कोई नहीं छोड़ सकते। तो उससे पहले हम ला इलाहा इल्लल्लाह को सही समझें और ला इलाहा इल्लल्लाह को सही इस्तेमाल करने को तौफीक अता फरमाए। व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।